హైదరాబాద్ లో ఓ ఆర్థిక నేరస్తుడితో ఎస్ఐ 2 కోట్ల రూపాయల డీల్ వెలుగులోకి వచ్చింది. 2 కోట్లు తీసుకుని పోలీస్ కస్టడీ నుంచి ఆర్థిక నేరస్తుడిని వదిలేశాడు ఎస్ఐ. 3000 కోట్లు కొల్లగొట్టి ముంబైకి పారిపోయాడు ఆర్థిక నేరస్తుడు వెలపలపాటి సతీష్. నిందితుడి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ టీం ముంబైకి వెళ్లింది. ముంబై నుంచి హైదరాబాద్ కి నిందితుడిని తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఓ హోటల్ దగ్గర నిందితుడు అనుచరుల నుంచి 2 కోట్ల క్యాష్ తీసుకున్నాడు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్. క్యాష్ తీసుకున్నాక నిందితుడిని ఎస్ఐ వదిలేశాడు. వాహనం ఆపడంతో తప్పించుకుని పారిపోయినట్లుగా అధికారులను నమ్మించాడు. హైదరాబాద్ లో ఓ ఆర్థిక నేరస్తుడితో ఎస్ఐ 2 కోట్ల డీల్ వెలుగులోకి వచ్చింది. 2 కోట్ల రూపాయలు తీసుకుని పోలీస్ కస్టడీ నుంచి ఆర్థిక నేరస్తుడిని వదిలేశాడు ఎస్ఐ. 3000 కోట్లు కొల్లగొట్టి ముంబైకి పారిపోయాడు ఆర్థిక నేరస్తుడు వెలపలపాటి సతీష్. అయితే నిందితుడి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ టీం ముంబైకి వెళ్లింది. ముంబై నుంచి హైదరాబాద్ కి నిందితుడిని తరలించారు. అయితే మార్గ మధ్యంలో ఓ హోటల్ దగ్గర నిందితుడి అనుచరుల నుంచి 2 కోట్ల క్యాష్ తీసుకున్నాడు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్. క్యాష్ తీసుకున్నాక నిందితుడిని ఎస్ఐ వదిలేశాడు. వాహనం ఆపడంతోనే తప్పించి పారిపోయినట్లుగా అధికారులను నమ్మించాడు.